ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి తేరే ఇష్క్ మే. సో ఈ మూవీ వచ్చేసి ఒక హిందీ మూవీ, హిందీ లాంగ్వేజ్ లోని థియేటర్ లో అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీలో ధనుష్ గారు ఉండడం వల్ల నేనైతే ఈ మూవీని చూశాను. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ శంకర్ అలియాస్ ధనుష్ తన పై ఆఫీసర్ యొక్క మాట విన్నందుకు, రూల్స్ అతిక్రమించినందుకు తనని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని ఆ సైకాలజిస్ట్ యొక్క సంతకంతో మళ్ళీ వస్తేనే సో జాయిన్ చేసుకుంటామని ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. ఆ శంకర్ కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వచ్చిన సైకాలజిస్ట్ వచ్చేసి ఈ మూవీలో హీరోయిన్ అయిన కృతి సనన్ అలియాస్ ముక్తి. తను ఒక 9 నెలల గర్భిణి అయి ఉండి కూడా శంకర్ ని కలవడానికి అండ్ అలాగే తనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎందుకు వచ్చింది, శంకర్కిను ముక్తికి ఉన్న సంబంధం ఏంటి, సో ఇలాంటి పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే, మూవీ అంటే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, సో మన ధనుష్ గారు అండ్ అలాగే ఈ మూవీ తీసిన డైరెక్టర్ అయిన ఆనంద్ ఎల్ రామ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ రంజన అనే ఒక మూవీ అయితే వచ్చిందనమాట. బట్ అయినప్పటికీ ఓవరాల్ గా మూవీ నాకు చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే, సో సింపుల్ గా మూవీ రన్ టైం అనేది 2 hours 50 minutes అయితే ఉంది. అంటే ఓవరాల్ గా 3 hours ఉంది. సో మూవీని 3 గంటలు సాగదీసుకుంటూ వచ్చారు. స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే, ఒక రొటీన్ స్టోరీని అండ్ అలాగే ఒక రొటీన్ లవ్ స్టోరీని, ఒక ఎయిర్ ఫోర్స్ యొక్క స్టోరీని యాడ్ చేసి మూవీని తీసారే గానీ, సో బట్ ఓవరాల్ గా స్టోరీ మొత్తం మనకి ఒక రొటీన్ గానే అనిపిస్తుంది. బట్ ఇందులో అంటే ఈ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ ఎలా అనిపిస్తాయి అంటే, కాస్త మెచ్యూర్డ్ గా అండ్ అలాగే ఇంకా చెప్పొస్తే ఒకవైపు హీరో వైపు నుంచి ఆలోచించాలి, మరోవైపు హీరోయిన్ వైపు ఆలోచించాలి. సో అలా ఇద్దరు వైపు మనం ఆలోచిస్తేనే మనకు అర్థమైంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ ఇంకొంచెం డెప్త్ గా ఉన్నాయి అనమాట. బట్ వాటిని అర్థమైతే మూవీ అనేది కొంతవరకు ఎంగేజ్ చేస్తుంది. అండ్ అలాగే ఈ మూవీని ఫస్ట్ హాఫ్ ని చాలా వరకు అంటే ఒక మెచ్యూర్డ్ లెవెల్ తో, ఒక లవ్ ట్రాప్ తో సాగిస్తుంటూ వెళ్ళిపోయారు. సో ఇందులో మెయిన్ ఏంటి, స్టార్టింగ్ పాయింట్ తో అంటే మన డైరెక్టర్ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది. స్టార్టింగ్ పాయింట్ తోని ఎయిర్ ఫోర్స్ తో స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత హీరోయిన్స్ కలవడం, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అండ్ అలాగే హీరోయిన్స్ అంటే వాళ్ళిద్దరు కలవడానికి ఉండే పాయింట్ అనేది బాగుంది. అండ్ దీని తర్వాత సో వాళ్ళ లవ్ ట్రాక్ ఆ విధంగా మూవీని సాగదీసుకుంటూ వస్తారు. అండ్ అలాగే మధ్యలో ఎయిర్ ఫోర్స్ లో కొన్ని సీన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఇంటర్వెల్ పోర్షన్ వరకు మూవీ అనేది ఓకే. సెకండ్ హాఫ్ కి వచ్చేపాటికి మూవీ ఏమైందంటే ఒక రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోయింది. క్లైమాక్స్ పోర్షన్ వచ్చేపాటికి అసలు క్లైమాక్స్ పోర్షన్ ఫస్ట్ బాగున్నప్పటికీ చాలా కన్ఫ్యూజ్ చేసేసిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే యాజ్ యూజువల్ సెకండ్ హాఫ్ లో హీరోకి హ్యాండ్ ఇచ్చేసిన తర్వాత హీరో ఏంటి ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యి తన పని అనేది తను చూసుకుంటాడు. అలాంటప్పుడు సో తనకి కౌన్సిలింగ్ అనే పేరుతో తన దగ్గరికి వచ్చి, సో క్లైమాక్స్ లో హీరోకి లవ్ చెప్పింది. సో అక్కడ చాలా కన్ఫ్యూజ్ పడ్డాను అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఒక లవ్ ని వీళ్ళు ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నప్పటికీ, బట్ వాటిని ఒక ఫ్రెష్ సీన్స్ తో చూపించుంటే బాగుండేది. బట్ రొటీన్ సీన్స్ తోనే తీసేయడం నాకంత కన్వీనియన్స్ గా లేదని నాకైతే అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ధనుష్ గారు. సో ధనుష్ గారు తన క్యారెక్టర్ కానీ తన యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే తన క్యారెక్టర్ పరంగా గెటప్ అనేది, అంటే తనని ఒక బ్యాడ్ బాయ్ గా చూపించాల్సి వచ్చినప్పుడు తన ఫేస్ లో కానీ తన వేసుకునే డ్రెస్ లో కానీ ఏమైనా వేరియేషన్స్ చూపిస్తే బాగుండేది. బట్ సో ధనుష్ని అలాగే ప్రజెంట్ చేసి తననే బ్యాడ్ బాయ్ అనుకోవడం నాకంతా కరెక్ట్ అయితే అనిపించలేదు. బట్ యాక్టింగ్ అయితే తను చింపేశారని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత కృతి సనన్ ముక్తి రోల్ లో ఫస్ట్ తన యాక్టింగ్ అనేది బాగుంది. బట్ తన క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసిద్ది అనమాట. అంటే ఒకసారి లవ్ చేసిద్ది అనేది, మరోసారి లవ్ చేయదంటది, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేపటికి లవ్ చేస్తాను అంటది. సో ఇలాగ ఒక కన్ఫ్యూజింగ్ లో పడేసిద్ది అనమాట. సో అంతేకాకుండా ఒకనొక సిచ్యువేషన్ లో తన క్యారెక్టర్ మీద మనకు కోపం అయితే వచ్చింది. ఇంకో విషయం వస్తే ప్రకాష్ రాజ్ గారు సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ మీద వచ్చే కొన్ని సీన్స్ మనకి కంట తడి పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ తగ్గట్టుగానే ఆ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆయన క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఒక లెవెల్ గా ఉండిద్ది. సో అంటే మూవీలో మెయిన్ గా స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ, ఒక రొటీన్ సీన్స్ తో తీసుకున్నప్పటికీ కొన్ని సీన్స్, ఆ సీన్స్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. మూవీని ఇంకో లెవెల్లో నిలబెట్టింది రెహమాన్ గారి మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఎయిర్ ఫోర్స్ మీద వచ్చే సీన్స్ లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ విఎఫ్ఎక్స్ కానీ టాప్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. బట్ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఒక రొటీన్ లవ్ స్టోరీ అనుకుంటాం కానీ బట్ అందులో డెప్త్ అయితే ఉండిద్ది. ఆ డెప్త్ అర్థం చేసుకుంటేనే ఈ మూవీ మనకు అర్థమైంది. సో ఓవరాల్ గా ఇదండి
తేరే ఇష్క్ మే మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.